So hello guys, welcome to 21st Century IAS Academy online Hindu newspaper analysis in Telugu. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు మొదటిగా 20% రూరల్ స్టూడెంట్ ల్యాక్ బుక్స్ అంటే 20% గ్రామీణ విద్యార్థులకి పుస్తకాలు కూడా లేవు అంటూ ASER అనే ఒక సర్వే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన విద్యా వ్యవస్థలో ఈ ASER సర్వే చాలా కీలకమైనటువంటి అంశాలను చెబుతూ ఉంటుంది. సో కాబట్టి యూపీఎస్సి ప్రిలిమ్స్లో భాగంగా అలాగే కొన్నిసార్లు మెయిన్స్లో ఇచ్చేటటువంటి ప్రశ్నలు కూడా ఈ ASER సర్వే పైన ఆధారపడి వస్తూ ఉంటాయి. సో కాబట్టి వీటిని మనం కాస్త లోతుగా విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఈ ASER అంటే ఏంటి? యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. ASER అంటే ఇక్కడ న్యూస్లో ఇచ్చినటువంటి ఆర్టికల్లోనే మీకు కనిపిస్తోంది యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. ఇది ఏ విధమైనటువంటి ప్రభుత్వ సంస్థ ఇచ్చే ఒక రిపోర్ట్ కాదు, ప్రభుత్వేతర సంస్థ అంటే దాన్ని మనం NGO అని పిలుస్తాం. సో ఆ NGO పేరు ప్రథమ్. ఆ ప్రథమ్ అనే NGO ఇచ్చేటటువంటి ఒక ఈ నివేదిక పేరే ASER రిపోర్ట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఆ NGO పేరు ప్రథమ్. అయితే 2019లో కూడా ఈ ASER రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ ASER రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే అసలు ఈ ASER రిపోర్ట్ ఒక విద్యార్థి తాలూకా ఏ లక్షణాలను ఇది పారామీటర్స్గా తీసుకొని మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలపైన నివేదికనిస్తుంది అనే అంశాన్ని కనుక మనం చూస్తే ఒక 4 అత్యంత కీలకమైనటువంటి లక్షణాలను లేదా పారామీటర్స్ని తీసుకుంటూ ఉంటుంది. ఒకటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి తాలూకా అర్థం చేసుకునేటటువంటి లేదా నేర్చుకునేటటువంటి ఆ స్థితి ఎట్లా ఉంది అంటే కాగ్నిటివ్ అనగానే మనకి బ్రెయిన్ అని వస్తుంది అర్థం. సో మన మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనం ఏదైనా నేర్చుకోగలం. సో ఆ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎలా ఉంది. అలాగే ఎర్లీ లాంగ్వేజ్, మొదటిది కాగ్నిటివ్ డెవలప్మెంట్. రెండవది ఎర్లీ లాంగ్వేజ్ అంటే ఒక విద్యార్థి తాలూకా భాష, అది ఏ భాష అయినా కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, అంటే అతని మాతృభాష కావచ్చు, వేరేది కావచ్చు. అంటే జనరల్గా మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక తెలుగు మాతృభాష, అలాగే రెండవ భాష కింద మనం మళ్ళా హిందీని అలాగే ఇంగ్లీష్ని కూడా నేర్చుకుంటూ ఉంటాం. సో ఆ రకంగా. మూడవది ఎర్లీ న్యూమరసీ అంటే భాగాహారాలు కానీ లేదంటే ఎక్కాలు కానీ లేదా చిన్న చిన్న లెక్కలు కానీ అంటే తీసివేయడం, కలపడం ఇటువంటివి. అలాగే నాలుగవది సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్, సామాజిక మరియు ఆ స్టూడెంట్కి ఉన్నటువంటి ఎమోషన్, సో ఎమోషనల్ డెవలప్మెంట్. సో ఈ 4 అంశాలని తీసుకొని ఈ ASER రిపోర్టు మనకి ఒక వ్యక్తి లేదంటే ఒక విద్యార్థి మన దేశంలో మన విద్యా వ్యవస్థలో ఏ రకంగా నేర్చుకునేదానికి లేదా నేర్చుకుంటున్న దానికి ఆ విద్యకి మనం ఇస్తున్న విద్య ఎంత, అతను తీసుకుంటున్నటువంటి విద్య ఎంత, అతనికి వస్తున్నటువంటి విద్య ఎంత అనే వాటి గురించి చెప్తూ ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 4 పారామీటర్ని కూడా మనకి ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మన బుర్ర ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి, తర్వాత భాష, రెండవది ఎర్లీ న్యూమరసీ చిన్న చిన్న లెక్కలు అవన్నీ కూడా, అలాగే సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధి. సో ఈ 4 కూడా మనం చెబుతూ ఉంటాం. అయితే 2019 ఇచ్చిన రిపోర్ట్లోనే కాగ్నిటివ్ స్కిల్స్లో భాగంగా అంటే ఈ మొదటి దాంట్లో భాగంగా ఈ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఈ 3 కాగ్నిటివ్ స్కిల్స్ అంటే జనరల్గా కాగ్నిటివ్ స్కిల్స్లో కూడా మనకు కాస్త లోపలిగా వెళ్తే ఇంకొన్ని అంశాలు ఉంటాయి. కానీ ఆ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే 52% విద్యార్థులు మాత్రమే పదాలను చదవగలుగుతున్నారు, 63% విద్యార్థులు మాత్రమే కలపడం, తీసివేయడం అన్న చిన్న చిన్న లెక్కలు చేయగలుగుతున్నారు. అలాగే 1వ క్లాసులో ఉన్నటువంటి కేవలం 16% మంది విద్యార్థులు మాత్రమే ఏదైనా ఒక
టెక్స్ట్ అంటే ఏదైనా ఒక అక్షరాల్ని చదవగలుగుతున్నారు. 40% విద్యార్థులు అసలు అక్షరాలను గుర్తే పట్టట్లా. అలాగే ఇలా కాకుండా మీరు ప్రపంచం మొత్తంగానే చూస్తే 90% మన బుర్రలో ఉన్నటువంటి ఈ పదును ఏదైతే ఉందో, అంటే మనం ఇప్పుడు భవిష్యత్తులో ఏమవ్వాలి అనేది నిర్ణయించేది కేవలం మీ మొదటి 5 సంవత్సరాల్లో. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఎదుగుతున్న క్రమంలో మొదటి 5 సంవత్సరాలు చాలా అత్యంత కీలకమైనటువంటి వయసు అది. ఎందుకంటే మీ కాగ్నిటివ్ స్కిల్స్ అనేది 90% మీ బ్రెయిన్ గ్రోత్ అంతా కూడా ఈ 5 సంవత్సరాల వయసు లోపులోనే జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ముందుగా ఇచ్చేటటువంటి ఈ విద్యలో కనుక మనం కాస్త నాణ్యత చూపించగలిగితే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఈ కాగ్నిటివ్ ఎబిలిటీ ఏదైతే ఉందో, అలాగే భవిష్యత్తులో రాబోయేటటువంటి అభివృద్ధి పైన కూడా చాలా అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. అలాగే ఈ ఏసర్ సర్వే ప్రకారం ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విద్యా సంస్థల కన్నా కూడా ప్రైవేటు విద్యా సంస్థలు ఒక అడుగు ముందంజలో ఉన్నాయని కూడా చెప్పింది. అలాగే జెండర్ గ్యాప్ అంటే మనందరికీ కూడా తెలుసు, లింగ వివక్ష అనేది కూడా ఉంది. ఆడపిల్లల్ని కొంత వయసు వచ్చినంత వరకే చదివిస్తున్నారు. ఇంకా ఇప్పటికీ కూడా అది ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. దక్షిణ భారతదేశంలో కాస్త కూస్తూ ఇవన్నీ కూడా పరిణామాలు తగ్గినటువంటి స్థితిగతులను కూడా మనం చూస్తున్నాం. వీటిలన్నిటిలోని భాగంగా ఈ మధ్య కాలంలో ఒక కొత్త విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2019 పేరిట మనం ప్రవేశపెట్టడం జరిగింది. సో అందులో భాగంగా కనుక మీరు చూస్తే ఈ కొత్త విద్యా విధానం కూడా మనకి ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మళ్ళీ కొత్త విద్యా విధానం గురించి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు నేను మళ్ళీ సమగ్రంగా దానిపైన మీకు నోట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు మనకు చెప్పింది ఈ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ సమాచారం ఇది మనం నోట్స్లో రాసుకున్నా కూడా గుర్తుండలేనటువంటి పరిస్థితి. కాబట్టి న్యూస్ పేపర్లో ఒక వ్యూ పాయింట్ తెచ్చుకోండి. అంటే ఏ స్థాయిలో ఉంది అంటే కేవలం మీరు ఇటువంటివి మాత్రమే చూడాలి. అంటే కరోనా కారణంగా 2018లో 6 నుండి 10 సంవత్సరాల వయసు గల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కేవలం 1.8% మాత్రమే స్కూళ్ళల్లో ఎన్రోల్ అయ్యేవారు కాదు. అయితే ఈరోజు అది 5.3%గా పెరిగింది, ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో. అలాగే 20% మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు టెక్స్ట్ బుక్లు లేవు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 70% మంది విద్యార్థులు ఎంతో కొంత నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కేవలం 11% మందికి మాత్రమే ఆన్లైన్లో లైవ్ క్లాసులు అనేటటువంటివి జరుగుతున్నాయి. అలాగే 36% మంది గ్రామీణ విద్యార్థులకి అట్లీస్ట్ ఏవో కొన్ని మెటీరియల్స్ ఇటువంటివి దొరికాయి. అయితే 75% మంది విద్యార్థులు ఈ వాట్సాప్లో ఇంటరాక్షన్ కూడా చేస్తున్నారు. అయితే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చాలా ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నటువంటి ఈ తరుణంలో విద్యలో మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల ఈ విద్యలో నాణ్యత అనేది గణనీయంగా పెరుగుతుందా, అసలు పెరిగిందా అనే ఒక విషయాన్ని కనుక మనం గ్రహిస్తే ఏమాత్రము కూడా దాని ఇంపాక్ట్ దీనిపైన లేదు అని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే గత 9 నెలలుగా దాదాపుగా 7-8 నెలలుగా స్కూళ్ళు తెరవనే లేదు. చాలామంది విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులు చెబుతున్నారు, యూట్యూబ్లో కానీ లేదా ఇతరత్ర జూమ్ లాంటి యాప్ల్లో కానీ. అయితే ఇన్నున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోని అలాగే చిన్న చిన్న అర్బన్ ఏరియాస్లో కూడా ఏమాత్రము నాణ్యతతో కూడినటువంటి విద్య మనం పిల్లలకు అందించలేకపోతున్నాము అంటే ఇది టెక్నాలజీ పరంగా వచ్చినటువంటి ఇబ్బంది కాదు, మన విద్యా వ్యవస్థలోనే అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు. సో ఖచ్చితంగా మనం వీటిని మన విద్యా వ్యవస్థని బలోపేతం చేసేటటువంటి ప్రయత్నం చేయాలంటూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇకపోతే ఆర్టికల్ పేజ్కి వస్తే కనుక ఎడిటోరియల్ పేజ్కి అందులో మొదటిగా 2 టుగెదర్ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి 2+2 టాక్స్లో భాగంగా అమెరికా అలాగే భారత్ మధ్య జరిగినటువంటి ఒప్పందాలు, ముఖ్యంగా బెకా అనే ఒక ఒప్పందం, దీని గురించి ఆల్రెడీ మనం నేటి క్లాస్లో మాట్లాడుకున్నాం. అలాగే దీంతో పాటుగా ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఒక దేశం మరొక దేశానికి సహకరించుకుంటూ అలాగే ఇంటర్ఆపరబిలిటీ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికన్ డిఫెన్స్ ఫోర్సెస్, ఇంతకుముందు ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది. లెమోవా అగ్రిమెంట్లో భాగంగా భారతదేశానికి ఉన్నటువంటి
పోర్టులు కానీ లేదంటే ఇతరత్ర నేవల్ హబ్స్ కానీ వీటిని అమెరికా వాడుకునేలాగా, అలాగే అమెరికా కూడా భారత్ కూడా అమెరికాకి ఉన్నటువంటి ఈ ప్రయోజనాలని మనం వాడుకునేలాగా ఆల్రెడీ ఇప్పుడు అగ్రిమెంట్లు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి, ఈ మధ్యకాలంలో చైనా మన పైన చేస్తున్నటువంటి వివాదాలు కానివ్వండి, లేదా వివాదాస్పదంలో ఉన్నటువంటి ఈ బోర్డర్ ఏరియా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాస్తవాధీన రేఖ ఇబ్బందులు కానివ్వండి, ఇందులో భాగంగా కమ్యూనిస్టు చైనాని ఇరుకును పెట్టేటటువంటి ప్రయత్నంలో ఇండో పసిఫిక్ని ఇప్పుడు మరొకసారి అమెరికా తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే అమెరికా ఇప్పుడు భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది కాబట్టి భారతదేశ సౌభ్రాతృత్వానికి లేదంటే భారతదేశ సమగ్రతకు కానీ ఏ విధమైనటువంటి భంగం వాటిల్లే విధంగా చైనా కనుక ప్రయత్నాలు చేస్తే మేము దాటిని ఖచ్చితంగా భారతదేశానికి సహకరిస్తాం అంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కేవలం అమెరికా ఇప్పుడు భారత్కి వెన్నుదన్నుగా నిలవడం వల్ల చైనా భారతదేశాన్ని ఇరుకుని పెట్టేటటువంటి ప్రయత్నాలు ఆపుతుందా, లేదంటే నిజంగా చైనా మనతో కనుక యుద్ధం లేదా యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితులు వస్తే నిజంగా అమెరికా మనకి భరోసా ఇస్తుందా అనే విషయం ఆలోచించే ముందు భారతదేశానికి అలాగే చైనాకు అలాగే పాకిస్తాన్కి ఉన్న ఈ సరిహద్దు ప్రాంత వివాదాల్లో మూడవ దేశాన్ని తీసుకురావడం అనేది మంచిది కాదు అంటూ చాలామంది అంతర్జాతీయంగా జాతీయంగా ఉన్నటువంటి వక్తలు చెప్తున్నారు. అలాగే ఈరోజు భారతదేశం తన సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో అమెరికాతో జరిగినటువంటి ఈ బెకా ఒప్పందం కానీ, లేదా అంతకుముందు 2016లో జరిగినటువంటి లెమోవా ఒప్పందం కానీ, లేదా 2018లో జరిగినటువంటి కామ్కాసా ఒప్పందం కానీ ఖచ్చితంగా భారతదేశ ఈ రక్షణ రంగాన్ని ఖచ్చితంగా బలోపేతం చేసే విధంగా ఇది ఉంటుంది అని కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ అంతిమంగా మనం గ్రహించాల్సిన విషయం మాత్రం ఒక్కటే, ఈరోజు అమెరికా మనకి వెన్నుదన్నుగా నిలవచ్చు, ఒకప్పుడు రష్యా మనకి వెన్నుదన్నుగా నిలవచ్చు, రేపొద్దున మరొక దేశం మనకి వెన్నుదన్నుగా నిలవచ్చు. అయితే మన దేశం గురించి లేదా మన సరిహద్దుల్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అనేది మాత్రం మనకి వెన్నుదన్నుగా నిలిచిన ఏ దేశము కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అంటే మన స్ట్రాటజిక్ అటానమీ అని ఏదైతే అంటున్నామో, ఈ స్ట్రాటజిక్ అటానమీని ఈరోజు యుఎస్ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి స్ట్రాటజిక్ అటానమీ పోయి భారతదేశం యుఎస్ చెప్పినట్టు తన చెప్పు చేతల్లో వింటోంది లేదా అమెరికా చెప్పు చేతల్లో నడుస్తుంది అనేటటువంటి భావన అయితే రాకూడదు. ఎప్పటికీ కూడా స్వతంత్రం వచ్చినటువంటి భారతదేశం స్వతంత్రంగానే తనకున్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించుకునేటటువంటి స్థితిలో ఉన్నది అని మాత్రం మనం గుర్తించాలి. అందులో భాగంగా ఆ పరిష్కరించుకునేటటువంటి సమాధానంలోనే భాగంగా ఈరోజు అమెరికాతో భారత్ జతకట్టడం జరిగింది అంటూ ఈ ఆర్టికల్లో రాయడం జరిగింది. అలాగే ఇకపోతే ద ఛాలెంజెస్ ఆఫ్ వాకింగ్ ద ఇండో పసిఫిక్ టాక్, మళ్ళీ ఇది కూడా ఆర్టికల్ ఇందాక నేను చెప్పినటువంటి ఆర్టికల్కి కాస్త దగ్గరగా ఉన్నటువంటి ఆర్టికల్. మనందరికీ ఈరోజు తెలిసిన విషయమే, చైనా చాలా వేగంగా ఎదుగుతున్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ. బహుశా అమెరికాకి ఎక్కువగా చైనా ఎందుకు నచ్చదు అంటే దానికి ప్రధాన కారణం కూడా ఇదే కావచ్చు. 1776లో అమెరికాకి స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు 2020లో మనం ఉన్నాం. అమెరికా మొత్తం జీడిపి విలువ కనుక మనం చూస్తే $20 ట్రిలియన్ పై మాట, అంటే ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, అంటే 20 లక్షల కోట్ల డాలర్ల పై మాటే. ఇది అమెరికా దాదాపుగా 250 సంవత్సరాల వ్యవధిలో సాధించింది. అంటే 1776 సంవత్సరంలో వచ్చిందంటే అదొక 24, ఇదొక 20, అంటే 46 సంవత్సరాలు, మధ్యలో ఒక 200, అంటే దాదాపుగా 250 సంవత్సరాల స్వతంత్ర అమెరికా చరిత్రలో ఈ $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అమెరికా అవతరించడానికి, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి అమెరికాకి 246 సంవత్సరాలు పట్టింది. అయితే 244 సంవత్సరాలు. అయితే చైనా ప్రయాణం కనుక మనం ఒక్కసారి చూస్తే
కేవలం చైనాకి 1945 ఆ ప్రాంతంలో మాత్రమే చైనాకి స్వతంత్రం వచ్చింది. అంటే దాదాపుగా మీరు అది చూస్తే అదొక 55 సంవత్సరాలు, ఇదొక 20 సంవత్సరాలు, దాదాపుగా భారతదేశంతో సమానంగా కేవలం 75 సంవత్సరాల స్వతంత్ర చైనాలో చైనా రెండవ ఆర్థిక వ్యవస్థగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించడానికి కేవలం 75 సంవత్సరాలే పట్టింది. అంటే అమెరికా కన్నా కూడా 3 రెట్లు వేగంగా ఎదుగుతున్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఈరోజు చైనాగా మనం చెప్పొచ్చు. మనకున్నటువంటి నివేదికల ప్రకారం 2075 సంవత్సరానికి భారత్ కూడా ఇదే రీతిలో కనుక జీడిపి సాధిస్తే, అంటే 8%, 10% పైన జీడిపి కనుక సాధించగలిగితే 2075 సంవత్సరానికి చైనాని దాటే ప్రయత్నం కూడా భారత్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈరోజు నెంబర్ 1 అమెరికా అయితే, నెంబర్ 2 చైనా అయితే, నెంబర్ 3 ఖచ్చితంగా భారతదేశం ఉంటుంది. అయితే కాసేపు భారతదేశాన్ని మనం పక్కన పెడదాం. చైనా, అమెరికా ఈ 2 దేశాలని కనుక మనం చూస్తే ఈరోజు చైనా తాలూకా జీడిపి ఇంతకుముందు లెక్కబెట్టిన ఈ జీడిపి నివేదికల ప్రకారం దాదాపుగా $12 ట్రిలియన్ దాటేసింది. కొన్ని నివేదికలు ఏం చెబుతున్నాయంటే చైనా ఈ మధ్యకాలంలో అసలు అమెరికాని దాటేసి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించింది అనే నివేదికలు కూడా నేను ఈ మధ్యకాలంలో కొన్ని పేపర్లలో చూశాను. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా జీడిపి పరంగా చూస్తే చైనా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. చైనా మొత్తం జీడిపి విలువ $12 ట్రిలియన్, అలాగే అమెరికా మొత్తం జీడిపి విలువ $20 ట్రిలియన్ పైమాట. చైనా $12 ట్రిలియన్ ఒక 4 సంవత్సరాల క్రితం, ఇప్పుడు నాకు తెలిసి ఒక 13.5 14 ట్రిలియన్ అవుతుంది. 2018 వచ్చే నాటికే $13 ట్రిలియన్ దాటేసింది. అంటే దాదాపుగా ఇప్పుడు $15 ట్రిలియన్ అయినా కూడా ఆశ్చర్యం లేదు మనకి. ఇప్పుడు $15 ట్రిలియన్ వేసుకుందాం. అయితే ఇప్పుడు భారత్ మొత్తం జీడిపి విలువ కేవలం $3 ట్రిలియన్, జపాన్ దాదాపుగా $5 ట్రిలియన్. అయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత సంవత్సరంలో చెప్పిన మాటల ప్రకారం 2024 సంవత్సరం వచ్చేటప్పటికి మన ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ అవతరించాలి అనే ఒక టార్గెట్ని, లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నాం. కరోనా వచ్చి మొత్తం చెడగొట్టింది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరిస్తూనే అమెరికాని చాలా వేగంగా దాటేయడానికి కూడా ప్రణాళికలు వేసుకుంది. ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటుగా రక్షణ రంగం కూడా అమెరికాలో చాలా అద్భుతంగా వాళ్ళు దాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎందులో అయినా కూడా ఈరోజు ప్రపంచంలో ఏ దేశాన్ని చూసినా అన్ని దేశాలు ఖచ్చితంగా భయపడేటటువంటి ఒక రక్షణ వ్యవస్థ అమెరికా సొంతం. అంతే ధీటుగా చైనా కూడా అదే మార్గంలో ఇప్పుడు ప్రయాణిస్తోంది. దాదాపుగా చైనా దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, చైనా తయారు చేస్తున్నటువంటి నేవీ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కావచ్చు, చైనా దగ్గర ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా అమెరికాకి ధీటుగా, కొన్ని సందర్భాల్లో అమెరికా కన్నా ఎత్తుగా ఎదిగేటటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది. సో ఇద్దరు ఇలా ఆర్థికంగా రక్షణ రక్షణ రంగంలో భాగంగా ఇద్దరు ఒకే స్థాయి కోసం పోటీ పడుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రేగడం కూడా చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. అందులో భాగంగా చైనా కాస్త దుందుడుకు చర్యలు అనేవి చేస్తోంది. అంటే అమెరికా కూడా నాకు తెలిసినంత వరకు 1947 తర్వాత ఇటువంటి దుందుడుకు చర్యలనే చేసింది. కానీ ప్రజాస్వామ్య దేశం అయింది కాబట్టి, కాస్త ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఎప్పుడు అమెరికా ముందుకెళ్ళింది కాబట్టి, అలాగే మిగతా దేశాలతో పాటుగా ముఖ్యంగా పాశ్చాత్య అభివృద్ధి చెందినటువంటి ఐరోపా దేశాలని ఒక సమాఖ్యగా ఏర్పరచుకుని నాటో అనే దాన్ని తీసుకొచ్చి తను చేసేటటువంటి దుందుడుకు చర్యలన్నీ కూడా ఈ నాటో ద్వారా ఆ దేశాల నుంచి అనుమతి తీసుకొని అమెరికా చేసింది. కానీ ఈరోజు చైనా కేవలం ఒంటరిగానే తన దుందుడుకు చర్యలను ముందుకు తీసుకెళ్తోంది.
ఈరోజు చైనాతో గొడవ లేనిది ఎవరికి అసలు? చైనాతో ఇండియాకి గొడవ ఉంది, చైనాతో ఫిలిప్పీన్స్కి గొడవ ఉంది, చైనాతో తైవాన్కి గొడవ ఉంది, చైనాతో మలేషియాకి గొడవ ఉంది, చైనాతో సింగపూర్కి గొడవ ఉంది, అందరికీ గొడవలు ఉన్నాయి. అంటే దాదాపుగా మీరు చూస్తే ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో ఉన్నటువంటి అన్ని దేశాలతోనూ చైనా గొడవ ఉంది. చైనా ఏ దేశాలతో అయితే ఈ బోర్డర్ ఉందో, అంటే ఈ బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయో, అంటే మనలాగే సరిహద్దు ప్రాంతాలు ఏ దేశాలతో ఉన్నాయో ఆ దేశాలతో దాదాపుగా గొడవ ఉంది. అంటే మీకు పైన ఉన్నటువంటి కొన్ని మంగోలియా వంటి దేశాలతో పెద్దగా గొడవ ఉండదు, ఎందుకంటే అదంతా ఎడారి ప్రాంతం కాబట్టి అదేం చేసుకోలేదు. కానీ భారత్ లాంటి దేశాలతో ఖచ్చితంగా ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉంది. ఇప్పుడు ఈ చైనా ఒంటరిగా చేసేటటువంటి దుందుడికి చర్యల్ని అరికట్టడానికి గాను, అంటే ఇది ఎందుకు అరికట్టాలి అనే ఒక ప్రశ్న కూడా మనకి ఉత్పన్నం అవ్వచ్చు. రేపొద్దున్న చైనా కనుక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి రక్షణ రంగంలోనూ చాలా అత్యద్భుతమైనటువంటి ఆయుధాలను సొంతం చేసుకున్న తరుణంలో మనకేమవుతుందంటే ప్రపంచంలో వాణిజ్యం అనేది చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఈ వాణిజ్యం ఎప్పుడూ కూడా స్వేచ్ఛగా జరగాలి. అంటే హిందూ మహాసముద్రంలో ఏదో అమెరికాకి చెందిన ఒక పడవ వెళ్తోంది అనుకోండి, షిప్పు, ఇదేంటి మీరు హిందూ మహాసముద్రంలోకి వచ్చిందని చెప్పి ఇండియా వాళ్ళు దాన్ని ముంచేయకూడదు. అలాగే పసిఫిక్ మహాసముద్రంలో ఏదో ఒక పడవ వెళ్తోంది అనుకోండి, అమెరికా వాడు ఈ పడవ ఇండియా నుంచి వచ్చిందా లేదా చైనా నుంచి వచ్చిందని దాన్ని ముంచేయకూడదు. ఎందుకంటే మీరు చూడండి, రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఇదే పని చేశాడు. అట్లాంటిక్ సముద్రంలో, అలాగే పసిఫిక్ సముద్రంలో, ముఖ్యంగా అట్లాంటిక్ సముద్రంలో ఏవైనా యూకేకి సంబంధించిన, అంటే ఇంగ్లాండ్కి సంబంధించిన ఏవైనా మర్చెంట్ షిప్స్, అంటే సరుకుల్ని రవాణా చేసేటటువంటి ఓడలు కానీ మనుషుల్ని తీసుకెళ్లేటటువంటి ఓడలు కానీ ఏమైనా కనిపిస్తే ఆయన పేల్చేసి ముంచేసేవాడు. ఆ రోజుల్లో సబ్మెరీన్స్, వాటిని యూ బోట్లు అనేవారు. ఇప్పుడు మనం జలాంతర్గాములు అంటున్నాం, అప్పుడులో సబ్మెరీన్స్ యూ బోట్స్ అనేవాళ్ళు. ఆ యూ బోట్స్ చాలా వందలాది యూ బోట్లు జర్మనీకి ఉండేవి. ఈ యూ బోట్ల సహాయంతో దాదాపుగా కొన్ని వందల ఓడల్ని, వేల ఓడల్ని ముంచేసినటువంటి ఒక చరిత్ర మనం రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా చూసాం. సో రేపొద్దున్న ఇటువంటి యుద్ధం కనుక వస్తే, లియో టాల్స్టాయ్ చెప్పినట్టు 2 యుద్ధాల మధ్య సమయం మాత్రమే శాంతి అంటాడు ఆయన, లియో టాల్స్టాయ్ తన పుస్తకంలో. అలాగే రేపొద్దున ఖచ్చితంగా మనకి యుద్ధ పరిణామాలు ఖచ్చితంగా వస్తాయి ఏదో ఒక దేశానికి. ఈ ప్రపంచంలో ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ చైనాకి, అమెరికాకి లేదా వేరే దేశాలకి చైనాకి కనుక ఇటువంటి యుద్ధ వాతావరణమే వచ్చినప్పుడు, ఈ పసిఫిక్ మహాసముద్రంలో అలాగే హిందూ మహాసముద్రంలోని చైనా దగ్గరగా ఉంది కాబట్టి చైనా ఇప్పుడు ఆ పసిఫిక్ అలాగే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి దేశాలతో జతకట్టి ప్రయాణిస్తోంది కాబట్టి రేపొద్దున్న ఇందులో వెళ్ళేటటువంటి ఈ వాణిజ్య రవాణా పైన చైనా తన ఈ ఐరన్ హ్యాండ్ని పెట్టచ్చు. అంటే వాళ్ళందరినీ కూడా అణగదొక్కేటటువంటి ఒక ప్రయత్నం చేయొచ్చు. సో దీన్ని వ్యతిరేకిస్తూ ఇండో పసిఫిక్ అనే ఒక పేరుతో ఈరోజు అమెరికా, అలాగే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ఈ నలుగురు క్వాడ్ అనే ఒక సంస్థ, అంటే అసంఘటితంగా ఒక సంస్థను ప్రకటించి క్వాడ్ అనే ఒక సంస్థని ఈ చైనా తాలూకా దుందుడుకు చర్యలను అరికట్టాలి అని భావిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా కనుక మనం చూస్తే వీళ్ళు భారతదేశాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఖచ్చితంగా భారతదేశం లేకుండా ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో మనం ఏ రకమైనటువంటి వ్యవహారాలని కూడా చూడలేం. అలాగే చైనా లేకుండా ఏ రకమైనటువంటి గొడవల్ని కూడా చూడలేం. మరి అటువంటి స్థితిలో ఎదుగుతున్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థగా మనం భారతదేశాన్ని ఖచ్చితంగా ఇందులో పెట్టాల్సి ఉంటుంది. అయితే అందులో భాగంగా నిజంగా భారతదేశం అంత కీలక పాత్ర పోషించగలదా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ ఆర్టికల్ అయితే పోషించలేదు అని చెబుతోంది. ఎందుకో చూద్దాం. మీరు ఈ మధ్య కాలంలో చూస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి. అంటే ఏంటి? వాణిజ్యం ఇరు దేశాల మధ్య ఉచితంగా జరుగుతుంది. అంటే ఉచితంగా జరగడం అంటే దాని అర్థం ఏ రకమైనటువంటి కస్టమ్స్ డ్యూటీస్ లేకుండా అని కాదు. అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేదాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఫ్రీగా జరుగుతుందని కాదు. ఇరు దేశాల మధ్య ఎగుమతులకు దిగుమతులకు ఏవైనా అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకులను తొలగించి అతి తక్కువ పన్నులతో జరిగేటటువంటి వాణిజ్యాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని పిలుస్తాం. ఇప్పుడు భారతదేశానికి ఎన్ని దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందో చూద్దాం. ముఖ్యంగా భారతదేశానికి ఎవరితో ఉంది? ఏషియన్ దేశాలతో ఉంది. అంటే సౌత్ ఈస్ట్ అసోసియేషన్ నేషన్స్ అని చెప్పి మనకు ఒక గ్రూపింగ్ ఉంది. దాదాపుగా ఒక 10 దేశాలు ఎన్నో ఉంటాయి. అంటే సౌత్ కొరియా, అలాగే మలేషియా,
సింగపూర్, ఫిలిప్పీన్స్, కంబోడియా ఇటువంటి ఉంటాయి. సో ఈ దేశాలన్నిటితోనే ఉంది. దీంతో పాటుగా జపాన్తో ఉంది, శ్రీలంకతో ఉంది అంతే. కానీ మీరు చైనాతో చూస్తే కనుక చైనాకి అన్ని దేశాలతోనూ ఉన్నాయి. చైనాకి బంగ్లాదేశ్తో ఉంది, ఆఖరికి మనకి బంగ్లాదేశ్తో కూడా లేదు. ఓకే, మీరు ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా రాసేటది. ఇండియా డస్ నాట్ హ్యావ్ FTAs విత్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్, బంగ్లాదేశ్, బట్ ఇట్ హ్యాస్ FTAs విత్ సౌత్ కొరియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఆసియాన్, జపాన్ అండ్ శ్రీలంక. కానీ చైనా అన్ని దేశాలతోని, ఇప్పుడు పైన చెప్పినటువంటి అన్ని దేశాలతోని కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, యుఎస్ఏతో తప్ప, అంటే అమెరికాతో తప్ప. అంటే ఇక్కడ అలాగే ఈ మధ్యకాలంలో జపాన్, సౌత్ కొరియాలతో కూడా చేయడానికి చైనా చాలా ప్రయత్నాలు, సన్నద్ధాలు చేస్తోంది. అంటే ఇందులో మనం ఏం అర్థం చేసుకోవచ్చు, వాణిజ్యపరంగా అన్ని దేశాలకి కూడా చైనా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తోంది. ఒకటి. రెండు, అంతే ముఖ్యమైనటువంటి పాత్రను ఈరోజు భారత్ పోషిస్తోందా? లేదు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, వ్యూహాత్మకంగా ఇండో పసిఫిక్లో భారతదేశం అమెరికాకి వ్యూహాత్మక భాగస్వామి కావచ్చు. చైనాని అణగదొక్కడానికి లేదా చైనా చేసేటటువంటి దుందుడుకు చర్యలను నియంత్రించడానికి కూడా ఖచ్చితంగా భారతదేశం కీలక పాత్ర వహించేటటువంటి ఒక దేశంగా అనుకోవచ్చు. కానీ వ్యూహాత్మకమైనటువంటి రక్షణ రంగంలో ఒక స్థితి వేరు, మీకున్నటువంటి ఆర్థిక స్థితి వేరు. మీకు ఆర్థిక స్థితి కనుక లేకపోతే మీకు ఎంత వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాలు ఉన్నా కూడా అది పనికిరాదు. మీకు ఆర్థిక స్థితి ఉండి వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాలు లేకపోతే మీరు ప్రపంచంలో పెద్ద దేశంగా అవతరించలేరు. సో రెండూ కావాలి. అంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి, శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఇప్పుడు భారతదేశం దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు వచ్చిన డబ్బుల్లో దాదాపుగా 10%, మన బడ్జెట్లో 10% మనం రక్షణ రంగానికి కేటాయిస్తున్నాం. 30 లక్షల కోట్ల బడ్జెట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెడుతూ ఉంటే అందులో 3 లక్షల కోట్లను కేవలం డిఫెన్స్ సెక్టర్, రక్షణ రంగానికి మాత్రమే ఈరోజు వినియోగిస్తున్నాము. అంటే మనకి రక్షణ రంగంపై ఉన్నటువంటి బాధ్యత ఒకటి గుర్తు చేస్తూ ఉంటే, రెండోది రక్షణ రంగం లేకపోతే చైనా, పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఈ సాహసాలను తట్టుకోవడం కూడా మన దేశానికి చాలా కష్టం అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు భారతదేశం చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే రక్షణ రంగంలోనూ వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాలని బలోపేతం చేసుకోవడమే కాక ఎక్కువగా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరుచుకునేలాగా, ఆర్థిక వృద్ధి అంటే జీడిపిని అత్యద్భుతంగా పెంచుకునేటట్టుగా ఖచ్చితంగా భారత్ ప్రయత్నించాల్సినటువంటి తరుణం ఇది. కోవిడ్లో చూస్తే కనుక మీరు భారత్కి చైనాతో పోలిస్తే చైనాకి 3% జీడిపి వస్తే మనకి -23.9 వచ్చింది. సో అంటే ఖచ్చితంగా చైనా మనకన్నా మంచి స్థితిలో ఉంది. సో దీన్ని దాటుకొని భారత్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన దేశంలో పారిశ్రామిక విప్లవం మరొకసారి రావాలి. ఇంతమంది కార్మికులు, కర్షకులు ఉన్నటువంటి దేశంలో కేవలం 22% మంది 22% జీడిపి మాత్రమే మనకి తయారీ రంగం నుంచి లేదా సెకండరీ సెక్టర్ అంటే మీ పారిశ్రామిక రంగం నుంచి వస్తుంది అంటే అది ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. సో 60% మంది ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకుని బ్రతకడం అనేది మంచి విషయం కాదు ఏమాత్రము కూడా. సో ఖచ్చితంగా ఎక్కువ శాతం ఈ పారిశ్రామికంగా ఉద్యోగాలు కానీ లేదా పరిశ్రమలు కానీ ఎదగాల్సినటువంటి తరుణం ఇది అంటూ ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఇతరత్ర ఆర్టికల్స్ చూస్తే ఇది రియల్ ఎస్టేట్. నేను జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మీకు చెప్పడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో బయట నుంచి వెళ్ళేటటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఆస్తుల్ని కొనుగోలు చేయవచ్చు అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో దాని మీద ఒక వాల్యూ ఎడిషన్ మీరు చదువుకుంటే అర్థమయ్యేటటువంటి ఆర్టికలే, ఎక్కువగా దీనిపైన ఏమీ లేదు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది కూడా డీప్ ఫేక్స్ అనే ఒక పదం గురించి మాత్రమే చెప్పాడు, అంతకుమించి ఏం చెప్పలేదు. డీప్ ఫేక్స్ అంటే మన డిజిటల్ మీడియాలో భాగంగా కొన్ని వీడియోలు కానీ మెసేజ్లు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మార్చి కొన్ని తప్పుడు వార్తలను, తప్పుడు కథనాలను కూడా సామాజిక మాధ్యమాల్లో ఇంకా ఇతరత్ర చోట్ల ఇంటర్నెట్లో కూడా మనం చూస్తున్నాం. సో వాటి వల్ల వచ్చేటటువంటి దుష్ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్లో రాయడం జరిగింది. అంతకు మించి పనికొచ్చేటటువంటి అంశాలు ఏవి కూడా నేను ఈ ఆర్టికల్లో చూడలేదు. సో కాబట్టి మీరు చదువుకోండి. ఏ విధంగానూ కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ప్రశ్న వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఇకపోతే ఈ డైస్లెక్సిక్ చిల్డ్రన్ బ్లూమ్ అంటే ఈ డైస్లెక్సిక్ అంటే మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి.
బేసికల్గా మనం ఎలా ఏ విషయాన్నైనా కూడా నేర్చుకుంటాం అని ఒకసారి చూస్తే మన బ్రెయిన్లో మనం పుట్టిన తరువాత చదువు నేర్చుకోవడానికి ముందు ఈ మధ్య వయసులో మనం కొన్ని సింబల్స్ని చూసి వాటి అర్థాలను గ్రహించేటటువంటి ఒక జ్ఞానం మనకి అలవరుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు నెంబర్లు నేర్చుకోక ముందే ఒకటి అంటే ఒక ఏళ్ళు చూపిస్తే ఒకటి అని, 2 ఏళ్ళు చూపిస్తే 2 అని మీకు అర్థం అవుతుంది ఖచ్చితంగా. అలాగే యారో మార్క్ చూపిస్తే ఇటు వెళ్ళాలని, లేదంటే ఇలా చెయ్యి చూపిస్తే ఆగు అని. సో ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. అంటే మనకి తెలియకుండానే, అంటే ఇప్పుడు చూడ అన్నం తినాలని అనుకోండి, ఇట్లా చేత్తో గుప్పెడు మూసి ఇట్లా నోటుతో ఇట్లా అంటే అన్నం అని. సో ఇవన్నీ కూడా గ్రహించడానికి గాను మన బుర్రలో బ్రెయిన్లో ఉండేటటువంటి కొన్ని ఏమంటాం మనం, ఆ క్రియేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ నర్వ్స్ ఏవైతే ఉంటాయో, సో వాటి కారణంగా మనకి తెలుస్తుంది. అయితే ఈ డైస్లెక్సిక్ అనే ఒక వ్యాధి అని నేను అన్న, కానీ ఒక డిజబిలిటీ అంటే అంగవైకల్యం అని కూడా అనకూడదు. సో ఈ చిన్న ఇబ్బంది ఉన్నటువంటి పిల్లలకి ఏమవుతుందంటే వీళ్ళు అర్థం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు పడతారు. అంటే చదవడంలో కానీ, రాయడంలో కానీ, చిన్న లెక్కలు చేయడంలో కానీ, చదివింది అర్థం చేసుకోవడంలో కానీ కొన్ని ఇబ్బందులు పడతారు. అంటే మీరు ఇప్పుడు చూడండి, కొంతమంది పిల్లల్ని హాస్పిటల్ అని రాయమన్నాం అనుకోండి, HOSPITAL, ఈడేమో రాస్తాడంటే HOPSITAL, అంటే ఒక్కొక్క అక్షరాన్ని అటు ఇటు మారుస్తాడు. ఈ అక్షరాలను గ్రహించడంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో ఇది మీరు తారే జమీన్ పర్లో ఆ పిల్లోడిని చూస్తే మీరు చూడొచ్చు. అయితే దీన్ని అమెరికాని చాలా గొప్పగా ఆ వ్యక్తిని, ఆ పిల్లాడిని మార్చి అతన్ని మంచి స్టూడెంట్గా మారుస్తాడు. అయితే ఈ డైస్లెక్సిక్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మార్చే విధంగా మన కొత్త విద్యా విధానం కూడా, అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2009 కూడా, సో ఖచ్చితంగా ఇటువంటి అనుభవాలను, పాఠవాలను కూడా ముందు టీచర్లకి నేర్పితే టీచర్లు స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఈ వైకల్యాలను గుర్తించి వాళ్ళని మళ్ళా పురోగతి వైపు నడించేటటువంటి ఒక ప్రయత్నం చేయొచ్చు అని చెబుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో డైస్లెక్సిక్ చిల్డ్రన్స్ అందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. అంటే మీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ని తీసుకున్న, అలాగే ఇంకా మరికొంతమంది సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళని తీసుకున్నా కూడా ఇందులో చాలామంది ఏదో ఒక వ్యాధికి గురైనటువంటి వ్యక్తులే. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ లేదా అగాథా క్రిస్టే కానీ, లేదా స్టీవ్ జాబ్స్ కానీ, లేదా ఈ మధ్యకాలంలో వచ్చిన స్టీఫెన్ హాకింగ్స్ డైస్లెక్సిక్ కానీ ఆయనకి న్యూరాన్ డిసీజ్ వచ్చింది. సో కానీ వీళ్ళు గొప్ప వాళ్ళు ఎట్లా అయ్యారంటే వాళ్ళ టీచర్లు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వైకల్యాలను గుర్తించి దాన్ని మళ్ళా ఆ ఉన్నటువంటి ఇబ్బందిని వీళ్ళకి బలంగా మార్చారు. సో మనం కూడా మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఇదే రకమైనటువంటి ప్రయత్నం చేయాలి అంటూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. సో కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ డైస్లెక్సిక్ చిల్డ్రన్ని టీచర్లు గుర్తించడానికి గాను టీచర్లకి ఒక ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని మళ్ళా ఎలా మనం తీర్చిదిద్దగలం అనేటటువంటి కొన్ని పాఠవాలను నేర్పించి మన కొత్త విద్యా విధానంలో భాగంగా కనుక అందరి పిల్లలకి, ఇటువంటి ఇబ్బందులు ఉన్న అందరి పిల్లలకి కనుక మనం విద్య నేర్పగలిగితే మన దేశానికి అలాగే మన వ్యవస్థకి కూడా ఇది మంచి జరుగుతుంది అంటూ ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అంతకు మించి ఈ ఆర్టికల్ ఏం లేదండి. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా నాకు తెలిసి మీరు చదువుకునే అంశాలే, పెద్దగా మనం ఇబ్బంది పడే అంశాలు అయితే ఏమీ లేవు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్.